ఏదో ఒక సందర్భంలో. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు అంత ఎక్విప్మెంట్ పెట్టి అంత మెషినరీ అంతా రెడీ చేసుకొని వాడంత ఈజీగా వదలడు. లీడర్లను మేనేజ్ చేస్తాడు, కోర్టులను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఇది అయిపోయింది అనుకోకుండా ఒక జేఏసీ లాంటిది ఒకటి వెంటనే ఒక 20-25 మంది యువకులతో కలిసి ఒకటి ఫామ్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫస్ట్ ఏర్పాటు చేయండి. సో అది ఏర్పాటు చేసి ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాడు మొత్తం దాన్ని మొత్తం నేలమట్టం చేసేదాకా వదిలిపెట్టొద్దు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మనం దగ్గర ఉన్న ఏరియాలకే వచ్చింది గోస. ఎందుకంటే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందన్న కారణం చేత ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఈ పొల్యూషన్ని వెదజల్లే ఈ కంపెనీలన్నీ కూడా ఈ మన ఏరియాలోకి తీసుకొస్తున్నారు. మీకు చౌటుప్పల్లి ఏరియాలో అందరూ మీకు చుట్టాలు ఉండుంటారు కదా, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి ఈ కాలుష్యం ఎంత భయంకరంగా ఉంటుంది ఆ ప్రాంతంలో అని. కనీసం పొలాలు బండవు, చాలా దారుణమైన మనుషులకి మొత్తం ఎలర్జీలు వస్తుంటాయి. చాలామందికి అక్కడ కుటుంబానికి 2 కుటుంబాలకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. అంత దారుణంగా ఉంటుంది. మన లీడర్లు ఏం చెప్తారంటే ఒక కంపెనీ వస్తుందనగానే దాని వెనకాల 1000 ఉద్యోగాలు ఉన్నాయి, 100 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తుంటారు. అసలు ఆ కంపెనీ ఏందన్నది మనం ఒక్కసారి అడగాల. ఆ కంపెనీ వల్ల మన ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా? ఇప్పుడు జనాలే చచ్చిపోయే కంపెనీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తే ఏం ఉపయోగం? జనాలని చంపే కంపెనీలు ఎన్ని వస్తే ఏం ఉపయోగం? అవసరం లేదు కదా అట్లాంటి కంపెనీలు. సో అది పొల్యూషన్ వెదజల్లే కంపెనీ అయితే అసలు మాకు అవసరం లేదని మేము అడుక్క తిని బతుకుతాం, ఏదన్నా ఒకటి చేసుకొని బతుకుతామని చెప్పాలి.